రైట్. యా పోతే దేశంలో ఈ రోజు నుంచి పెట్రోల్ ధరలకు సంబంధించి ఒక ₹2 తగ్గిన విషయం అది ఈ రోజే అమల్లోకి వచ్చిన విషయం కూడా చూస్తున్నాం. ₹100 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధర ₹100 తగ్గించారు. ఇప్పుడు ₹2 పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు. దీని ప్రభావం ఏంటి అనేది ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇట్లాంటి తాయిలాలు మామూలే. ఖచ్చితంగా ఉంటాయి. ఇట్లాంటి తాయిలాలు మామూలే. కానీ పెట్రోల్ ధరల పెంపు అనేది మోడీ వచ్చిన తర్వాతే జరిగింది అన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక అడ్వాంటేజ్గా బీజేపీ ప్రచారం చేస్తుంది. కానీ చూడాలి, అంటే ఇంత పెంచేసి భారీగా ₹110 ఉన్న పెట్రోల్ ఇప్పుడు ₹2 తగ్గించేసి అది ₹107 ₹109 ఉంది, ₹107 అయినట్టుంది. హైదరాబాద్ రేట్ ఇది. హైదరాబాద్ రేట్ ఇది. వివిధ రాష్ట్రాల్లో లోకల్ ట్యాక్స్లు, లోకల్ క్యారీయింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా వేరువేరుగా ఉంటాయి కాబట్టి తేడా ఉంటుంది. ఇక్కడ ₹2 తగ్గటం అంటే ప్రత్యక్షంగా ₹2.60 తగ్గిందని ఇందాక మాట్లాడుకున్న సందర్భంగా అర్థమైంది నాకు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే పెట్రోల్కి సంబంధించి పెట్రోలియం ప్రొడక్ట్స్కి దేశవ్యాప్తంగా అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాకా వెళ్తున్న వల్ల వన్ నేషన్ వన్ ప్రైస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది చాలా కాలం నుంచి ఒక డిమాండ్ అయితే ఉంది పెట్రోలియం ప్రొడక్ట్స్ విషయంలో. దాని జిఎస్టీలోకి తీసుకొస్తే ఈ రెండు అంశాలని పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఆల్కహాల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఒక కామన్ రేట్ ఉండేటటువంటి అవకాశం ఉంది అనేది ఒక వర్షన్ అయితే ఉంది. దానికి ఉన్నటువంటి బాలారిష్టాలు ఏంటంటే రాష్ట్రాలు అందుకు సిద్ధంగా లేవు అనేది ఒక అంశం. రెండోది రాష్ట్రాల్లో ఎక్కువ చోట బీజేపీ ఉంది కాబట్టి అసలు బీజేపీయే సూత్రబద్ధంగా దానికి సిద్ధంగా లేదని భావించాలి. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్కి అది ప్రస్తుతానికి అది బాలారిష్టాల స్థితిలో ఉంది. కాబట్టి అది ఎక్కడ ఒకటి మాత్రం వాస్తవం, పెట్రోల్ ధరల చుట్టూ అనేక ధరలు ముడిపడి ఉంటాయి. నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు కావచ్చు. ప్రధానంగా లాజిస్టిక్స్ మీద ప్రభావం చూపిస్తుంది పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరలు. లాజిస్టిక్స్ అనేది ప్రతి దాంట్లోనూ ప్రతి వస్తువు యొక్క అమ్మకం దాకా వచ్చేసరికి ఉండేటటువంటి లోడింగ్లో లాజిస్టిక్ లోడింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి భాగం. అంటే ఒక వస్తువు జమ్మూ కాశ్మీర్లో పండినటువంటి కుంకుమ పువ్వు హైదరాబాద్ రావాలంటే అది అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే దాని మీద పడేటటువంటి లాజిస్టిక్స్ బర్డెన్ అనేది ఒక కన్సిడరబుల్ బర్డెన్. రెండోది హైదరాబాద్లో తయారయ్యేటటువంటి మరో వస్తువు గుజరాత్కి వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం మీద ఇక్కడ కీలకంగా గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఇది ఇంతటితోటి ఆగే పరిస్థితి కాదు. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద సబ్జెక్టు, దేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసేటటువంటి సబ్జెక్టు. దీనిపైన మోడీ ప్రభుత్వం లాంటి అంటే మోడీ ప్రభుత్వం అన్డౌటెడ్ ఒక పవర్ఫుల్ గవర్నమెంట్, సక్సెస్ఫుల్ గవర్నమెంట్, అంటే ఒక పవర్ఫుల్గా ఉన్నటువంటి గవర్నమెంట్, స్థిరంగా ఉన్నటువంటి గవర్నమెంట్. ఆ ప్రభుత్వం అట్లాంటి వాళ్ళే డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మోడీ మళ్ళీ టర్మ్ వస్తారా లేదా అనే చర్చ తీవ్రంగా ఉంది కాబట్టి మోడీ మళ్ళీ టర్మ్ వస్తే ఇట్లాంటి అవకాశాలు అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆ ధరల నియంత్రణ పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయటం, రాష్ట్రాలు వేసేటటువంటి ట్యాక్స్ని రెగ్యులేట్ చేయటం, వీటన్నిటినీ అంటే ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్లో ఉన్నటువంటిది, కమర్షియల్ ట్యాక్స్లో ఉన్నటువంటిది అన్ని జిఎస్టీలోకి వచ్చినాక జిఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తుంది. అట్లాగే పెట్రోలియం ప్రొడక్ట్స్లో కూడా అట్లాగే జరిగేటటువంటి అవకాశం ఉంది. కొత్త విధానాన్ని మరి తీసుకొస్తారు. దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే చాలా తీవ్రంగా చాలా సంవత్సరాల నుంచి దీనికి సంబంధించినటువంటి చర్చలు ఉన్నాయి కాబట్టి ఇది ఏ రకమైనటువంటి ఎండ్కి వస్తుంది అనేది చూడాలి.